వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి, డాక్టర్స్ ఏమంటున్నారు? సార్ డాక్టర్స్ వచ్చేసి 26th రోజు ఇన్సిడెంట్ జరిగింది కదా సార్. జరిగినప్పుడు అక్కడ కన్సల్ట్ ఉన్నట్టు గోకుల్ హాస్పిటల్ ఉంది కదా, గోకుల్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. చేయగానే మన ఎస్పీ లోకల్ ఎస్పీ సార్ ఉండే చెన్నూరు రూపాయి సార్ ఇమీడియట్లీ వచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించండు. చేయించిన తర్వాత రూపాయి సార్ చేయించిన తర్వాత ఏజ్ హాస్పిటలే బెస్ట్ ఈ ట్రీట్మెంట్కి హాస్పిటల్ అని చెప్పేసి ఏజ్ గచ్చిబౌలికి ఎంట్రన్స్ స్పాట్లో తీసుకొచ్చారు. తీసుకున్న తర్వాత లోకల్ ఎస్ఐ సార్ మన ఇంద్రకరణ్ ఎస్ఐ సార్ ఉన్నారు కదా, విజయ్ కుమార్ సార్, రూరల్ ఇన్స్పెక్టర్ సార్ని కూడా ఇచ్చి పంపించేసారు సార్. పంపించేసిన తర్వాత రాగానే సిటీ స్కాన్ అవన్నీ చేశారు. చేసిన తర్వాత మా లోకల్ నిర్మలా జగ్గారెడ్డి మేడం ఉంది కదా, మేడంకు ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్టుంది. మేడం వాళ్ళ పిఎని పంపించేసి 1 లక్ష రూపాయలు కట్టించేసింది స్పాట్లో. కట్టించిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ బిల్లు కట్టిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. ఎవరు ఇక్కడ ఎందుకు మరి వాళ్ళే పంపించారు కదా, మరి గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఫాలోఅప్లోనే ఉన్నారు కదా. అంటే ఎవరైతే రాలేదు సరిగా, మేడం పిఎని పంపించేసింది. నెక్స్ట్ రోజు మేడం వచ్చి కూడా కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత నిన్న వచ్చేసి కన్సల్ మన హరీశ్రావు గారిని, చింతారు ప్రభాకర్, పెద్దిరెడ్డి ఆయన వాళ్ళు వచ్చేసారు. ఎరువుల ఆయనలో అందరూ వచ్చేసి చూసేసి ఏం లేదు, బాగానే ట్రీట్మెంట్ బాగానే చేస్తారు, మంచిగా ఉండాలి, తొందరగా కోలుకుంటున్నావు, సరే ఏదైనా మా వల్ల సహకారం కలిగితే మేము గవర్నమెంట్కు కోసం చేస్తాము, కాబట్టి మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చినారా ఏంటి నెక్స్ట్ టైం? ఇప్పుడు జాబ్లో అయితే ఎక్కలేడు, సో ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, సో ఎట్లా? అయితే సార్ ఈరోజు వచ్చారు సార్, ఈరోజు ఎస్పీ సార్ వచ్చిండు, కలెక్టర్ మేడం వచ్చేసింది, డిఎంహెచ్ఓ గారు కూడా వచ్చారు సార్. వచ్చేసి మేడం ఆమె ఇచ్చింది కలెక్టర్ మేడం అంటే, మీకు ఎంత ఖర్చు అయినా కానీ పర్వాలేదు మేము భరిస్తాము అని చెప్పింది సార్. ఎస్పీ సార్ వచ్చేసేమో మీరు శాలరీ గురించి వరి కాకు, శాలరీ కూడా కంటిన్యూ చేస్తాం, మీకు డ్యూటీకి ఎక్కేంత వరకు కూడా నీకు శాలరీ ఇస్తాం. తర్వాత ఏంటంటే మెడికల్ గురించి ఎవరెవరైతే మన లోకల్కి డిశ్చార్జ్ అయిన తర్వాత స్పీచ్ అవసరం లేదు కదా సార్, స్పీచ్ కానీ ప్లస్ మన ఎటువంటి మెడికల్ రిక్వైర్మెంట్ అవసరం ఉన్నా కానీ లోకల్ మనం అరేంజ్ చేస్తాము, టెన్షన్ తీసుకోకు అని చెప్పింది సార్. అయితే డిఎంహెచ్ఓ మేడం కూడా మా అన్న దగ్గర రిక్వైర్మెంట్ ఉంది కదా హాస్పిటల్లో, కన్సల్ట్ డాక్టర్ని ఇచ్చేసి మనం ట్రీట్మెంట్ చేపిస్తాం అని చెప్పేసి ఆమె ఇచ్చిపోయారు సార్. సో మీకు ఉద్యోగం గురించి, నెక్స్ట్ మంత్ శాలరీ గురించి, మరి జరిగిన నష్ట పరిహారం గురించి అయితే మీతో అయితే ఏం డిస్కస్ చేయలేదు. మనం మెడికల్ గురించి కానీ శాలరీ గురించి కానీ మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పేసి సార్ డిపార్ట్మెంట్ ఒక శాలరీ నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ ఆగదన్నాడు సార్. ఎస్పీ సార్ కూడా భరోసా ఇచ్చింది సార్. మేడం వచ్చేసేమో ఈ హాస్పిటల్ ఎంతైతే అమౌంట్ అవుతుందో అంతా నేనే పే చేస్తాను అని చెప్పేసి కలెక్టర్ మేడం చెప్పేస్తాను. కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు డిశ్చార్జ్ ఎప్పుడు అంటున్నారు? బహుశా ఒక 2 days పడుతుండదు సార్, ఈ రోజు రేపు పడుతుండదు సార్. ఫాలోఅప్ చార్జెస్, ఈ మెడిసిన్ ఇదంతా కూడా మేము భరిస్తాం అంటున్నారా అని చెప్పారు సార్. ఎందుకంటే మీరు కానిస్టేబుల్, హోంగార్డ్? నేను కానిస్టేబుల్. ఇప్పుడు హోంగార్డ్లకి భద్రత లేదు, ఆరోగ్య భద్రత ఉందా? ఆరోగ్య భద్రత ఏం లేదు సార్. ఆరోగ్య భద్రత అయితే వాళ్ళకి ఎటువంటి కూడా కార్డ్స్ కూడా ఏం లేవు. ఇంతకుముందు సార్ చెప్పాను, లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో కూడా రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు అనమాట, మీకు ఉద్యోగ భద్రత ఇస్తాము ప్లస్ మీకు హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పి అన్నారు, కానీ అవి కూడా ఇప్పటిదాకా లేవు. ఫైనాన్షియల్ ఇంతకుముందు సిద్దిపేట పోయింది సార్, 1 year సిద్దిపేట పోయిండు, వచ్చే 30,000 రూపాయలు కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిపోలేవు. సిద్దిపేట పోవడం రావడానికి తప్ప సంపాదించేది ఏం లేదు. ఇప్పుడు సిద్దిపేట ట్రాన్స్ఫర్ అయిందా? లాస్ట్ 1 అంటే సంగారెడ్డి నుంచి 317 జీవో వీళ్ళకు ఉందా? వీళ్ళకి కాదుగా, 1 year ఒక్కసారి వాళ్ళకు అక్కడ చేసి రావాలని చెప్పేసి, ఫోర్స్ లేదు, హెచ్జీసాకు లేరని చెప్పేసి 1 year పోయేసి వచ్చేస్తారు అనమాట. మా అన్న వచ్చి లాస్ట్ మంత్ వచ్చిండు, 1 month కూడా కాలేదు, రాగానే ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కి పోయిండు అనమాట డ్యూటీ మీద. అక్కడ నుంచి బందోబస్తు పోయారు. అక్కడ మీరు పోయిరా సీన్ అక్కడ జరిగిన ప్లేస్కి ఏమైనా వెళ్ళిరా మీరు? లేదు సార్, నాకు కంకి పోలీస్ స్టేషన్స్ అన్నది నాకు ఆల్రెడీ ఎస్ఐ సార్ ఫోన్ చేసి చెప్పేసరికి నేను అక్కడ నుంచి డైరెక్ట్గా నేను హాస్పిటల్కి వచ్చేసిన. ఇంకేం అసలు ఆయన మాట ఏం కోమాలోకి వెళ్ళిపోయాను డైరెక్ట్? నాకు కోమాలోకి వెళ్ళిపోయాను కూడా చెప్పలేదు సార్. చిన్న గాయమైంది మీ అన్నకు, ఒకసారి వచ్చేసా అంటే నేను సార్కి చెప్పిన, చిన్న గాయం అయితే నాకు దగ్గర అయితే రాదు, పెద్దని గాయమైనట్టు అందుకే ఫోన్ చేసిన అంటే, లేదు నువ్వు తొందర రా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి. ఏం జరిగిందట మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అక్కడ ఎట్లా బ్లాస్ట్ చేసిరు, ఏంది అసలు? అక్కడ వచ్చేసి సార్ ఇప్పుడు అక్కడ నుంచి 200-250 yards ఉంటుంది కూలగొట్టే బిల్డింగ్కు ప్లస్ వీళ్ళు ఉన్న ప్లేస్కు. 200 meters యాడ్స్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది సార్.
సేఫ్టీ ప్రికాషన్ వాడలేరు, ప్రివెన్షన్ ఆలోచించలేరు. ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఏదో కాంట్రాక్టర్ ఉన్నారు కాబట్టి, లోకల్ ఎంఆర్ఓ ఉన్నారు కాబట్టి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు అట, రెవెన్యూ వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత ఆ ప్రివెన్షన్ ఆలోచించలేరు, ప్రికాషన్ కూడా లేవు. ఏదో ఇష్టారాజ్యంగా డిటోనేటర్స్ అనేటువంటి హైలీ ఎక్స్ప్లోజివ్ ఉంటాయి కదా, అవి ఫిట్ చేసి ఇష్టారాజ్యంగా ఫిట్ చేసారు. చేసేసి ఏదో పీల్ చేసారు. ఇక ఉన్నోళ్ళు ఉంటే ఉన్నోళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారు, వాళ్ళకి పట్టించుకోలేదు. ఒక ఫ్యామిలీ సార్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 కొడుకులు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఫ్యామిలీ చూసుకోవడం కానీ ఆ 30,000 సాధించేది ఏం లేదు. కనీసం 1 year కదా అక్కడ పోయేసరికి కూడా ₹1 కూడా లేకుంటుంది పరిస్థితి. సడన్గా అట్లా అయిపోయేసరికి ఫైనాన్షియల్గా ఎక్కడి నుంచి అయితే ఎన్ని లేవు. అతడు ఆయన పెద్ద దిక్కు ఇంటికి, దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. అది సంగతి సార్. ఓకే. సో ఇప్పుడు ఈ మినిస్టర్స్ ఎవరన్నా వచ్చారా ఇంతవరకు? ఎవరు రాలేదు సార్. వాళ్ళ ఫ్యామిలీకి అయితేనేమో వచ్చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి అయితేనేమో హైలీ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు, ఎదుటోళ్ళు డ్యూటీలో పోయిన ప్రాణాలు కావు, వాళ్ళ మనసులే కాదు, వాళ్ళు అసలు మనసులో కూడా గుర్తించారు కదా. వాళ్ళ ఇంట్లో అయితేనేమో వచ్చేసి చూస్తుర్రి, ఏదన్నా ప్రివెన్షన్ ఆలోచిస్తుర్రి, ఎక్కడొక హైలీ రికమెండేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళ ఇంటికాడ పోయి కూడా ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్స్ అయినా సరే. మనం ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చినా కానీ డాక్టర్స్ కూడా ఉన్నగా ఏమంటారు అంటే మన పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళినాం కదా అంటారు. పేరు పెద్దగా ఉంటుంది సార్, పేరు పెద్దగా ఉంటుంది కానీ అంటే ఇప్పుడు బాధ్యత వాళ్ళది, బతికించాల్సిన బాధ్యత వాళ్ళదే, పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే తప్పు అక్కడ జరిగింది. అవును సార్. మొన్న హైడ్రా చైర్మన్ సారు రంగనాథ్ సార్ ఉండు కదా, నైటే ప్రెస్ మీట్ పెట్టేసి అతను ఆల్రెడీ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది మంచిగానే ఉన్నాడు. ప్రెస్ మీట్లో వచ్చేసి ఆయన ఆల్రెడీ గాయపడ్డ హోంగార్డు చనిపోయిండు అని చెప్పేసి, మాకు అటువంటి సంబంధం లేదు, మాకు హైడ్రా సార్ అక్కడ లేదు. పర్పస్ ఒకటే కదా సార్, ఎక్కడైతే ఉంది బంతులు కూర్చున్నప్పుడు ఏడబెట్టినా భోజనం పెడతాం కదా సార్. ఆయన చనిపోయినని చెప్పని రైట్స్ ఆయనకి ఎక్కడికి చెప్పు. తెల్లారి వచ్చేసి హైకోర్టులో పోయేదో సమాధానం, ఆయన కేసు ఉంది కాబట్టి సమాధానం చెప్పుకోవాలని అంటే ఇతను మీద బండారం వేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కదా సార్. మేము ఇక్కడనే ఉన్నాం, 26th రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మన పక్కన ఉన్నాం. కానీ ఉంటుంది సార్, ఉంటుంది. నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి రావాలని చెప్పి ఎస్పీ సార్ భరోసా ఇచ్చిండు. ఏమని నువ్వు పోవాల్సిన అవసరం లేదు, ఈయన మీ అన్నం చూసుకో అని చెప్పి కూడా అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు వచ్చిన రోజు కూడా సార్ చెప్పిండు, ఇప్పుడు తొందరలో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాం, మీ అన్నం చూసుకోవాలి కదా, ఇక లోకల్ పోలీస్ స్టేషన్కి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి పోయింది ఇప్పుడు సార్. ఎన్ని గంటలకు వచ్చినారు? జస్ట్ రౌండ్గా 1 o'clock వచ్చారు సార్. సో ఏంటమ్మా మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటమ్మా? అంటే ఎంతమంది, ఎట్లా అంటే ఏమన్నా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నారా? అవును సార్. అవునా? తనే ఒక్కడే చెయ్యాలి, నాకైతే ఏం పని రాదు, ఇప్పటివరకు పోలేదు కూడా నేను. 2 పిల్లలు. ఓకే. పెద్ద బాబు 10th, చిన్న బాబు 7th. సో మీరు ఒకవేళ ఆ జాబ్ ఇచ్చినా కూడా మీరు చేయలేరు, ఎందుకంటే మీరు నన్ను బయటకు పంపించలేదు సార్, నాకు ఏం పని రాదు కూడా. ఓకే. ఇప్పుడు ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎమోషన్ అవుతున్నట్టుండు కానీ అవుతలేదు, మాట్లాడడానికి రావట్లేదు. ఎక్కువ ఎమోషనల్ అయినప్పుడు చెయ్యి కొంచెం ఎక్కువ వస్తుంది సార్, ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తే డల్ అయిపోతుంది మనిషి. ఓకే అమ్మా, ఏం కాదు, మేమున్నాం, చూద్దాం ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తే ఎంతవరకు మీకు సపోర్ట్గా నిలబడతారని. మేడం నిర్మలా జగ్గారెడ్డి మేడం కూడా సీఎం ఆఫీస్కి ఆ రోజే 26th రోజు ఇన్సిడెంట్ అయింది కదా, మేడము ఆర్థికంగా వెళ్ళిపోయేసిన తర్వాత లెటర్ పెట్టేసింది సీఎం ఆఫీస్కు. పెట్టిన తర్వాత కూడా సీఎం ఆఫీస్ ఒక ఫోన్ రాలేదు, ఏం రాలేదు ఇప్పటిదాకా. ఏం లేదు, ఏంటి అన్న ఫోన్ కూడా అస్సలు ఫోన్ లేదు. అసలు నాలెడ్జ్ స్టేట్ మొత్తము వైరల్ అయిపోయింది, టీవీలలో వచ్చేసింది, అన్నిట్లలో వచ్చింది, ఆ పేపర్ కూడా వచ్చేసింది, నాతో క్లిప్స్ కూడా ఉన్నాయి. కానీ సీఎంకు తెలియలేదా సార్? ఇప్పుడు తెలియాలి కదా, తెలిసినా కానీ సైలెంట్ అయిపోయారు అనమాట. అంటే మబ్బి పెట్టేస్తారు మొత్తం, హైలైట్ కావద్దు అన్నట్టు. సో ముఖ్యమంత్రి గారు ఇదేం వేరే జిల్లాలో లేదు హాస్పిటల్, హైదరాబాద్లో మీ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఆసుపత్రి ఇది, గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్. ఒకసారి వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఇంకా ధైర్యం వస్తుంది. ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు బట్ కుదరట్లేదు, ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే హెడ్ పెయిన్ వచ్చి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నాడు. సో ఇది చాలా దారుణమైన విషయం. నేనేమంటున్నానంటే అసలు ఇంతవరకు ఏమైనా విచారణ జరుగుతున్నదా? ఎట్లా బ్లాస్టింగ్ జరిగింది, కాంట్రాక్టర్ ఎవరు,
ఈ టోటల్ ఎపిసోడ్ని రూల్ చేసింది, బాధ్యత వహించి తీసుకున్నది ఎవరు? ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? ఏమైనా బేసిక్ ప్రాథమిక రిపోర్ట్ వచ్చిందా? ఎవరికి ఏ ప్రమాదం జరగకపోతే ఓకే, ప్రమాదం జరిగింది అక్కడ. చావు బతుకుల నుంచి ఆయన త్రుటిలో బయటపడ్డాడు. ఇప్పుడు ఆ కుటుంబం సిచ్యువేషన్ ఏంటి? 2 పిల్లలు, భార్య, ఏమైపోవాలా? వాళ్ళకి అప్పులు ఉన్నాయట. ఆయన హోమ్ గార్డ్ అయినా, లేకపోతే ఎస్పీ ర్యాంక్ క్యాడర్ ఉన్న ఆఫీసరా? సో చాలా దారుణం. ఈ చిన్న ఉద్యోగస్తుల జీవితాలు ఇంత దారుణంగా ఉంటాయి. తక్షణమే ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలా? ఏఏజీ ఆసుపత్రికి వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి ఒక్క హోంగార్డ్కి ఆరోగ్య భద్రత ఉండాలి. వాళ్ళు చేసే వెట్టి చాకరీ అంతా ఇంత కాదు డిపార్ట్మెంట్లో. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.